హాయ్ హలో వెల్కమ్ టు డిగీ లోన్స్. ఇవాళ మనతో పాటు డిగీ లోన్స్ నుంచి బిఎల్ మేనేజర్ గారు ఉన్నారు, అవినాష్ గారు. సో బిఎల్ కోసం అసలు బిజినెస్ లోన్ అంటే ఏంటిది, అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తారు, అసలు బిజినెస్ లోన్ ఎవరికి ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది, ఎంతవరకు ఇస్తారు అనేది మనం తెలుసుకుందాము. హాయ్ అవినాష్ గారు. హలో అండి. బిజినెస్ లోన్ అంటే బిజినెస్ లోన్స్లో మనకి ఎన్ని రకాల బిజినెస్ లోన్స్ ఉంటాయి, మరి బిజినెస్ లోన్ ఎవరికి ఇస్తారు, ఎంత వాల్యూమ్ వరకు ఇస్తారు అనేది కొద్దిగా డిస్క్రైబ్ చేయండి. బిజినెస్ లోన్స్ ఏంటంటే జనరల్గా స్టార్టప్స్కి మనం చేయలేమని కానండి, ఎగ్జిస్టింగ్ అంటే బిజినెస్ స్టార్ట్ చేసి మినిమం 1 ఇయర్ నుంచి మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వాటిని బేస్ చేసుకొని మనం బిజినెస్ లోన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు అండి. ఓకే. సో ఇక్కడ బిజినెస్ లోన్స్లో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ లోన్స్ ఉన్నాయి. వాటిలో నేను మేజర్గా ఒక 2 థింగ్స్ చెప్తాను. వాటిలో ఒకటి బిగ్ టికెట్ అని, స్మాల్ టికెట్ అని 2 ఉన్నాయండి. బిగ్ టికెట్ వచ్చేటప్పటికి మీకు మినిమం 3 ఇయర్స్ వింటేజ్ ఉండాలి అండ్ కంపల్సరీ 2 CR అబౌవ్ టర్న్ ఓవర్ ఉంటేనే వాటిని మనం బిగ్ టికెట్ కింద చూస్తాం. ఓకే. అండ్ స్మాల్ టికెట్కి వచ్చి మినిమం 1 ఇయర్ నుంచి బిలో 3 ఇయర్స్ లోపు ఉన్నదాన్ని స్మాల్ టికెట్ కింద చూస్తాము. ఇందులో వచ్చేటప్పటికి మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డిఫరెన్సెస్ ఉంటాయి. హైలీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి, 21 to 25% బిట్వీన్ ఉంటుంది. బిగ్ టికెట్‌లో. స్మాల్ టికెట్ అండి. స్మాల్ టికెట్. ఓకే. అండ్ బిగ్ టికెట్‌లో వచ్చి మీకు 17 to 19% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. ఓకే. సో వాళ్ళ బిజినెస్ స్టెబిలిటీని బట్టి, తర్వాత వాళ్ళ నేచర్ ఆఫ్ బిజినెస్ కానివ్వండి, వాళ్ళ టర్న్ ఓవర్స్ని, వాళ్ళ బ్యాంకింగ్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి లోన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చండి. ఓకే. ఈ బిగ్ టికెట్, స్మాల్ టికెట్ అనేది ఎలా సెగ్రిగేట్ చేస్తారు మీరు? బిగ్ టికెట్ అంటే మినిమం 3 ఇయర్స్ అబౌవ్ వింటేజ్ ఉండాలండి కంపల్సరీ. ఓకే. అండ్ టర్న్ ఓవర్ కూడా మోర్ దెన్ 2 CR అబౌవ్ ఉండాలండి. 2 CR అబౌవ్ టర్న్ ఓవర్ మ్యాండేటరీగా ఉండాలి. వాళ్ళని మనం బిగ్ టికెట్ కింద చూస్తాం. ఈ బిజినెస్ లోన్ అనేది అసలు ఎలాంటి వాళ్ళకి ఇస్తారు? మీరు ఇందాక చెప్పారు 3 ఇయర్స్ అబోవ్ బిజినెస్ ఉన్న వాళ్ళకి బిగ్ టికెట్ అని చెప్పేసి, తక్కువ ఉన్న వాళ్ళకి స్మాల్ టికెట్ అని చెప్పి. సో ఎలా ఐడెంటిఫై చేస్తారు? నెక్స్ట్ వచ్చేసి ఏ టైప్ వాళ్ళకి చేస్తారు? ఇప్పుడు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళకి, లేదా వాళ్ళకు కూడా చేస్తామా? లేకపోతే ఓన్లీ పెద్ద కంపెనీస్ ఉండేసి వాళ్ళకి ప్రైవేట్ లిమిటెడ్ ఉండేసి, లేకపోతే ఇలాంటి వాళ్ళకి చేస్తామా? అంటే ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు చేస్తాము, మనం ఎంత అమౌంట్ వరకు చేస్తాము అనేది? మనం ఏంటంటే అండి జనరల్గా టికెట్ సైజు అంటే మనం కిరాణా షాప్ వాళ్ళ దగ్గర నుంచి, అంటే షాప్ సెటప్ అనేది మ్యాండేటరీగా ఉండాలండి. ఓకే. షాప్ సెటప్ చేసి అక్కడ ఉండి కనుక బిజినెస్ ఉండి వాళ్ళ బ్యాంకింగ్ బాగుండి కనుక మనం ఇచ్చేది జనరల్గా బిఎల్ అనేది అన్సెక్యూర్ అండి. అంటే వితౌట్ కొలటరల్ మనము ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చేస్తున్నాం కాబట్టి వాళ్ళ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ బేస్ చేసుకొని మనం ఫండింగ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మీద బేస్ అయ్యి వాళ్ళకి మినిమమ్ 2 to 3 lakhs నుంచి అప్ టు 75 lakhs వరకు మనం ఒక బ్యాంక్ నుంచి ఫండింగ్ చేయొచ్చండి. నాట్ ఓన్లీ పెద్ద కంపెనీలకి చేస్తాము, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, హోల్సేలర్స్, ట్రేడర్స్, రిటైలర్స్, సర్వీసింగ్ సెక్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం అన్సెక్యూర్ బిజినెస్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉందండి. ఓకే. ఇక్కడ మీరు కిరాణా షాప్ వాళ్ళకు కూడా చేస్తా అంటున్నారు. సో ఏమి డాక్యుమెంటేషన్ ఉంటుంది అసలు? ఎలా క్యాలిక్యులేట్ చేసుకోండి? ఇప్పుడు కిరాణా షాప్ వాళ్ళంటే వాళ్ళకి తక్కువ అమౌంట్స్ పడతాయి. ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్లో ₹20 పడుతుంది, ₹5 పడుతుంది, ₹30 పడుతుంది. ఈ యొక్క హ్యూజ్ అమౌంట్ అనేది పడదు. సో వాళ్ళకి ఎలా క్రైటీరియా చేస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్గా బేగం బజార్ తీసుకోండి. అక్కడ మొత్తం క్యాష్ పరంగానే మొత్తం ట్రాన్సాక్షన్ అనేది అంతా క్యాష్ త్రూనే, గివ్ అండ్ టేక్ క్యాష్ అనేది ఉంటుంది. ఆన్లైన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎలా మనం కేటగరైజ్ చేస్తారు? క్యాష్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి మనం చేయలేమండి. మనం బేసిక్గా బ్యాంక్ బ్యాలెన్సెస్ కనుక ఎవరైతే ఇవాళ రేపు అంటే అంత డిజిటల్లోకి కన్వర్ట్ అయిపోయారు. సో మీకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో, అంటే మీరు మీ డే మొత్తం మీద చేసిన ట్రాన్సాక్షన్స్ అనేవి ఎప్పుడు కూడా దాన్ని ఏబీబీ అంటారండి, అంటే యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. వాటిని మెయింటైన్ చేస్తే మనం ఈ అన్సెక్యూర్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ఉంటుందండి. ఓకే. సో బిజినెస్ వింటేజ్కి సంబంధించి మనము వింటేజ్ ప్రూఫ్ కింద 3 types ఆఫ్ డాక్యుమెంట్స్ని మనం చూస్తాము. ఓకే. ఒకటి వాళ్ళది లేబర్ లైసెన్స్ కానివ్వండి, లేదంటే ట్రేడ్ లైసెన్స్ కానివ్వండి, ఓకే. లేదంటే జిఎస్టీ సర్టిఫికేట్. ఈ మూడింటినే మనం బిజినెస్ వింటేజ్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే. కొంతమంది అడుగుతారు మీకు ఉద్యమం సర్టిఫికేట్ ఉందంటారు, ఇంకా ఏవో హ్యాండ్ మేడ్ కానీ ఇలాంటి వాటిని మనం వింటేజ్ ప్రూఫ్ కింద కన్సిడర్ చేయము. ఓకే.
మనం లేబర్ లైసెన్స్ కానివ్వండి, ట్రేడ్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే లైసెన్స్ గనక ఉంటే పాతవైనా గానీ, లేబర్ లైసెన్స్ వచ్చి మీకు జనరల్‌గా 1 ఇయరే వ్యాలిడిటీ ఉంటుంది. అంటే జనవరి 1 డిసెంబర్ 31 ఈస్ ద వ్యాలిడిటీ ఫర్ లేబర్ లైసెన్స్ అండి. అంటే ఓకే. ఎవ్రీ ఇయర్ మీరు లైసెన్స్ అనేది తీసుకుంటా ఉండాలి. ఓకే. సో, దాన్ని బేస్ చేసుకొని మనం మీ ఎంత వింటేజ్ ఉందనేది దాన్ని వింటేజ్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే. అండ్ జీఎస్టీ సర్టిఫికేట్ మీద కూడా డేట్ ఆఫ్ ఇష్యూ డేట్ ఉంటుంది. అండ్ ట్రేడ్ లైసెన్స్ మీద కూడా మీరు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. 2 ఇయర్స్ కూడా ట్రేడ్ లైసెన్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, వాటిని బేస్ చేసుకొని మనం వింటేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ఇందాక మీకు చెప్పినట్టుగా ఏబీబీ ఏదైతే ఉందో యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తాయి. వాళ్ళకి మినిమమ్ స్మాల్ టికెట్‌లో అంటే మీకు 3 ఇయర్స్ బిలో ఉండి ఒక 70 లాక్స్, 80 లాక్స్ టర్న్ ఓవర్ ఉందనుకోండి. హ్మ్. వాళ్ళకి మనము మాక్సిమం ఒక బ్యాంక్ నుంచి 10 లాక్స్ వరకు ఫండింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఇందాక చెప్పుకున్నట్టు మనము కిరాణా షాప్ వాళ్ళకి కూడా చేస్తాము అన్నారు. ఇందాక వాళ్ళకి ఎలా చూస్తారు? సో, ఇందాక నేను అడిగినట్టు మీకు రూ. 5, రూ. 10 ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి కదా వాళ్ళ దగ్గర. సో, మీరు ఇందాక బ్యాంకింగ్ కూడా అన్నారు. వాళ్ళ బ్యాంకింగ్‌లో ఎక్కువ అమౌంట్ కనిపియదు. మీరు అన్నట్టు ఏబీబీ కూడా చెక్ చేస్తా అంటున్నారు. సో, వాళ్ళకి ఎంత అమౌంట్ వరకు వస్తుంది? వాళ్ళకి ఎంత వరకు పెట్టొచ్చు మనము? అంటే ఇక్కడ మీకు 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్‌ని ఏదో 1 మంతో, 2 మంత్సో చూడమండి మనం. ఓకే. మినిమమ్ 6 మంత్స్ నుంచి 1 ఇయర్ మధ్య అంటే 6 మంత్స్ కొన్ని బ్యాంకులు చూస్తాయండి. 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ కొన్ని బ్యాంకులు చూస్తాయి. ఓకే. సో, వాటిలో మనం డైలీ జరిగే ట్రాన్సాక్షన్స్ చూసి వాటిని బేస్ చేసుకొని మనము యావరేజ్ బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒక సమ్మరైజర్ రావడానికి వస్తుందండి. మినిమమ్ కొంతమందికి అంటే 1 ఇయర్ మీద చూస్తే మనకు 25,000, 30,000 అట్లా వస్తున్నా కానీ మనం వాళ్ళకి మినిమమ్ 2-3 లాక్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి.